గుడ్ ఈవినింగ్ బ్రదర్. నా పేరు రమేష్. అయితే ఫస్ట్ మన కంచరపాలెం కార్తీక్ గురించి మాట్లాడాలి. బ్రో, బడ్జెట్ ప్రాబ్లం అయినా సరే మీరైతే చాలా బాగా తీశారు, చాలా బాగుంది. అయితే వైజాగ్ అన్నారు కదా, కానీ బీచ్ మొత్తాన్ని అలాగే చిన్న బాబు ఆ పడుకునేప్పుడు అమ్మ అది చూపించింది, అది చాలా బాగా చూపించారు, చాలా బాగుంది. ఇకపోతే అంటే ఇందాక మీరు వేరే ప్రొడక్షన్ హౌస్ లో 2 ప్రొడక్షన్ హౌస్ లో హెల్ప్ చేశారని చెప్పారు, కానీ సుమారుగా బడ్జెట్ ఎంత అనేది చెప్పలేదు బ్రో. సుమారుగా ఎంత చేసిన 2 ప్రొడక్షన్ హౌస్ కూడా వాళ్ళు ఏంటంటే నా కథను నమ్మి వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ హౌస్ మీన్స్ వాళ్ళ కెమెరా ఎక్విప్మెంట్ మొత్తం, కెమెరా మొత్తం ఆ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఉంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే నా కథ నేను ఎగ్జిక్యూట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకే ఓకే. బడ్జెట్ నేను ఇక్కడ పెట్టాను అమౌంట్ తో. ఓకే ఓకే. కానీ ఇక్కడ ట్రావెల్ కానీ ప్రాపర్టీస్ కానీ ఫుడ్ కానీ నేను చూసుకోవాలి. ఓకే. ఎంతమంది తీసుకెళ్తే అంతమంది. నా దగ్గర ఉన్న 3 స్టోరీస్ చెప్పాను. సో అన్ని స్టోరీస్ కంటే బెస్ట్, ఇంకా బడ్జెట్ కూడా ఇది కొంచెం తక్కువ. ఓకే. సో ఇది ప్రొసీడ్ అవ్వాల్సి వచ్చింది. సో ఫస్ట్ మినీ థియేటర్ మీడియా వాళ్ళు అకారణంగా వాళ్ళు కాదంటే నేను సినీ వైజాగ్ వెళ్ళా. మాకు కూడా సేమ్ ప్రాపర్టీస్, ట్రావెల్, ఫుడ్ పెట్టుకో, కెమెరా మనం తీసుకుంటాం, పోస్ట్ ప్రొడక్ట్స్ నేను తీసుకుంటాను. ఓకే ఓకే. ఇకపోతే ఇంకా నా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట, యాక్టర్ రమేష్ అని. అంటే ఎందుకు చెప్తున్నా అంటే నా ఛానల్ ద్వారా మీరు కూడా తెలియాలి, నా సబ్స్క్రైబర్స్ కావచ్చు, ఇంకా వేరే ఆడియన్స్ కూడా. అందుకని నా ఛానల్ పేరు చెప్తున్నా. ఇకపోతే నా ఛానల్ ద్వారా మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తున్నా, దయచేసి కింద లెవెల్లో ఉన్నప్పుడే హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎదిగిన తర్వాత ఎవరైనా సపోర్ట్ చేస్తారు. సో స్టార్టింగ్ లెవెల్లో ఎంకరేజ్ చేసిన వాడిని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం అనమాట. సో అందరికి కూడా మన కార్తిక్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నా, ఇది నా రిక్వెస్ట్ అనమాట, సపోర్ట్ చేయండి. సారీ మన కంచరపాలెం కిరణ్ కి హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఫినాన్షియల్ సపోర్ట్ అవసరం లేదు, అట్లీస్ట్ మోరల్ సపోర్ట్ కావాలి ఇనిషియల్ స్టేజ్ లో. సో అదైతే నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మీరు మంచి డైరెక్ట్ అవుతారు, మీరు మంచి ఎమోషన్ ఉంది, మీ షార్ట్ ఫిల్మ్ లో మంచి ఎమోషన్ ఉంది. సో మీకైతే మంచి ఫ్యూచర్ ఉంటుందని అనుకుంటున్నా. నెక్స్ట్ మన ప్రభు గారు. ఇక ప్రభు గారు, మీరు సుమారుగా ఎన్ని రోజుల్లో తీశారు ఈ షార్ట్ ఫిల్మ్? 3 days. మొత్తం 3 days లో తీశారు. 3 days అంటే డే టైమింగ్ మనకు లేదు కాబట్టి అదే డే అండ్ నైట్ కావచ్చు, డే అండ్ నైట్ కలుపుకొని. డే అంతా ఖాళీ, ఓన్లీ నైట్. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎన్ని అవర్స్ ఉంటది? 3 కి మనం అక్కడ పోతే 4 to 6 2 hours. ఓకే. మార్నింగ్. నైట్ అంటే మనం ఎప్పుడన్నా చేసుకోవచ్చు. అది కూడా ఒక 10 వరకు చేసినాం, 6 to 10. ఓకే. అట్లా 2 days 3 days. థర్డ్ డే ఈ అగోరా క్యారెక్టర్ ఇది వరంగల్ కి వచ్చి చేసాం. అదేమో ఆ ఊర్లో చేసాం. 2 days అక్కడ, 3 days లో కంప్లీట్ చేశారు. సూపర్. కానీ నిజంగా మీ షార్ట్ ఫిల్మ్ చూసాక నిజంగా అంటే మా వాళ్ళందరూ చెప్పినట్టు ఒక మూవీ అన్న ఫీలింగ్ వచ్చింది తప్ప షార్ట్ ఫిల్మ్ అన్న ఫీలింగ్ లేదు. నిజంగా అంటే విజువల్ ఎఫెక్ట్స్ కి నేనైతే సూపర్ బ్రో, చాలా బాగా చేశారు. నిజంగా ఒక అంటే 100% బడ్జెట్ పెట్టి మనం చూసిన మూవీ ఎలా అనిపిస్తుందో నాకు ఈ షార్ట్ ఫిల్మ్ చూసినాక ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీల్ రావడానికి కూడా రీజన్ ఏంటంటే ఆ కంటెంట్ కి అంతే కావాలి. మనం తీసుకున్న కంటెంట్ కి వాల్యూస్ తక్కువ ఉంటే నీకు తేడా కనబడుతుంది. నేను ఎంచుకున్న కంటెంట్ ఏంటంటే కంటెంట్ కు దగ్గర అవుట్పుట్ నే ఇచ్చా. నేను ఎంచుకున్న కంటెంట్ అట్లాంటిది, నా దగ్గర ఉన్న సోర్స్ తగ్గట్టే కంటెంట్ ని క్రియేట్ చేశా. నేను అవన్నీ గమనించుంటే ఆ పులి కావచ్చు, ఆ పాము కావచ్చు, ఇంకా వేరేది ఏదైనా వాటికి తగ్గట్టు నేను షూట్ చేశా. కానీ నాకు తగ్గట్టు వాటిని నేను సెట్ చేసుకోలేదు. నా దగ్గర ఉన్న ఫుటేజ్ బట్టి నేను షూట్ చేశా, కానీ నాకు తగ్గట్టు వాటిని నేను వాడుకోలేదు. సో దట్ ఈస్ ద నాలెడ్జ్, క్రియేటివిటీ. సో కథలు కూడా నేను అట్లనే తీసుకుపోయా. ఇప్పుడు పులి వచ్చింది, పులితో ఫైట్ కూడా చేయొచ్చు, పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? నా వెనక ఉరికి రావచ్చు, పెట్టుకోవడానికి. ఇప్పుడు సినిమా అయితే నేను పెడతా ఖచ్చితంగా. ఎందుకు నేను పెట్టలేదంటే నాకు బడ్జెట్ అంటే ఇప్పుడు అది స్టాక్ ఫుటేజ్, అది చూస్తే స్టాక్ ఫుటేజ్, కానీ అందులో మర్జ్ అయిపోతే రియలిస్టిక్ కనబడ్డది. నాకు ఉరికే పులి లేదు, అట్లాంటి పులి లేదు, సో నాకు దొరకలేదు. నాకేమనిపించింది, ఇప్పుడు పులిని టచ్ కూడా చేయలేదు. అది నన్ను చూడక ముందుకే, నా దగ్గర రాకముందుకే అది వెనక్కి తిరిగి పోవాలి. దానికి ఒక డైలాగ్ చెప్పా. ఏమని చెప్పా? నీకు రివ్యూల్ అయింది అక్కడ. అంటే ఇక్కడ నీకు ఎట్లా ఇప్పుడు అర్థమైంది,
అంటే నువ్వేమనుకుంటావు, పులికి స్కోప్ లేదు, వాడిని టచ్ చేసేంత స్కోప్ లేదని మీరు అనుకుంటారు, కానీ పులి నాడు టచ్ చేయొద్దని నేను ఆ సీన్ రాశా. సో దట్ ఈస్ దానికి చాలా బాగుంది విజువల్ ఎఫెక్ట్స్. ఇకపోతే మన రైటర్ గారు కూడా బాగా రాశారు మీ లిరిక్స్. మీలో మంచి రైటర్ ఉన్నారు. ఆల్ ది బెస్ట్ మీకు కూడా. ఇకపోతే మన మ్యూజిక్ డైరెక్టర్ వెళ్తారు కానీ పమ్మిడి చెప్తారంటే అతని పేరు అంజీ పమ్మిడి. తను కూడా మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారండి. అంటే మనం ఇప్పుడు అఖండ కావచ్చు, ఈ కొన్ని మ్యూజిక్ చూస్తే తమన్నా అసలు దద్దరిల్లిపోద్దాం మన థియేటర్ లో. ఆ రేంజ్ మన అంజీ గారి మ్యూజిక్ కూడా అలా అనిపించింది. సో ఈ రోజు అయితే 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు శనివారం నిజంగా ఇప్పటిదాకా నాకు తెలియదండి శనివారం ఇది ఒక ప్రోగ్రామ్ ఉందని. నిజంగా చాలా అంటే మన తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ శనివారం ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. అంటే అప్కమింగ్ ఫిల్మ్ మేకర్స్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంతకు ముందు మీరెవరో తెలియదు, బట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మా అందరికీ తెలిసింది. ఇప్పుడు నేను ఒక ఆడియన్ గా వచ్చా, అలాగే చాలా మంది వచ్చారు. సో ఇదైతే మంచి ప్రోగ్రామ్. ఇదైతే ఉన్నంతకాలం కంటిన్యూ చేయాలి. సో గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ అండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ టూ మూవీ మేకర్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.